కేస్ నెంబర్ 12,225 ఆఫ్ 2024. ముద్దాయి తోట రాణి మద్యం సేవించి కారు నడిపి యాక్సిడెంట్ చేయటం వల్ల మద్దాల సీను మరణించాడని ఐపీసీ సెక్షన్ 304A, మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988, సెక్షన్ 134 మరియు సెక్షన్ 185 కింద కేసు నమోదు చేయబడింది. మైలాట్, చనిపోయిన శ్రీనుకి 2 చెల్లెళ్ళు, తండ్రి లేడు, తల్లి హార్ట్ పేషెంట్. ఆ ఫ్యామిలీకి శ్రీను ఒక్కడే ఆధారం. తాను కూడా చనిపోవడంతో ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది. ఏంటమ్మా రాణి, నువ్వు తాగి డ్రైవ్ చేయటం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. దీనికి నువ్వేమంటావు? సార్, నేను అసలు తాగలేదు సార్. ఆ రోజు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాను సార్. మా చెల్లికి ఆ రోజు రాత్రి సడన్గా పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి సార్. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తన పక్కన తన హస్బెండ్ కూడా లేడు సార్. ఆ టెన్షన్లో నేను చాలా స్పీడ్గా కార్ తీసుకెళ్తుండగా సడన్గా కుక్క అడ్డం వచ్చింది సార్. దాన్ని తప్పించడంలో అటుగా వెళుతున్న అతన్ని అనుకోకుండా గుద్దేశాను సార్. తీరా అతన్ని చూస్తే లేచి నుంచున్నట్టు అనిపించింది సార్. హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అలా వెళ్తుండగా కాసేపటికి నాలో టెన్షన్ స్టార్ట్ అయింది సార్. నేను కార్ డ్రైవింగ్ చేయలేకపోయాను. అలా రోడ్డు పక్కన కార్ ఆపేసి వెళ్ళిపోయాను సార్. నేను అతన్ని కావాలని గుద్దలేదు సార్. మద్దాల సీన్ తాలూకా ఎవరినో వచ్చారా? మైలాట్, ఈమె శ్రీను చెల్లెలు. ఏమా, మీరేమైనా చెప్పుకోవాల్సింది ఉందా? ఈవిడే సార్ మా అన్నయ్యని చంపింది. ఆ రోజు రాత్రి అన్నయ్య అమ్మకి టాబ్లెట్స్ తీసుకురావడం కోసం బయటికి వెళ్ళాడు. ఇంతసేపటికి అన్నయ్య రాకపోయేసరికల్లా అన్నయ్యకి ఫోన్ చేశాం, కానీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరిదో కారు వచ్చి మీ అన్నయ్యని గుద్దు వెళ్ళిపోయిందని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే అన్నయ్య చనిపోయి ఉన్నాడు. మాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పుడు మా అన్నయ్య కూడా చనిపోయేసరికి మేము దిక్కులేని వాళ్ళం అయ్యాం సార్. మాకు న్యాయం జరిగేలాగా మీరే చెయ్యాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎవరయ్యా? నేనే సార్. చెప్పండి, ఏం జరిగిందో. హిట్ అండ్ రన్ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. స్పాట్లో ఉన్న సీసీటీవీని చెక్ చేస్తే ఒక బ్లాక్ కలర్ స్కోడా కార్ కనిపించింది సార్. ఆ తర్వాత ఆ కార్ని ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి కొంచెం దూరంలోనే ఫైండ్ అవుట్ చేశాం సార్. ఆ కార్లో వైన్ బాటిల్స్, కండోమ్ ప్యాకెట్స్ అండ్ డ్రగ్స్ కూడా దొరికాయి సార్. కార్ నెంబర్ వచ్చేసి AP04MF8833. ఈ నెంబర్ ఆధారంగా అడ్రస్ డీటెయిల్స్ ట్రేస్ చేశాం సార్. ఈ అడ్రస్ ప్రకారంగా వెతికితే ఈ తోటరాని అడ్రస్ దొరికింది. ఆ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తనే యాక్షన్ చేశానని ఒప్పుకుంది సార్. తను చెప్పిన డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అసలు ఆ రోజు తను ఇంటి నుంచి బయలుదేరలేదని తేలింది సార్. డైరెక్ట్ పబ్ నుంచే అక్కడ వేరే వ్యక్తితో బయలుదేరింది. పబ్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తను ఫుల్గా తాగేసి కార్లోనే రొమాన్స్ చేస్తూ రోడ్ సైడ్ వెళ్తున్న సీనుని యాక్సిడెంట్ చేసింది సార్. యాక్సిడెంట్లో సీను అక్కడికక్కడే చనిపోయాడు. అది చూసి కారులోని రాణి, ఆమెతో ఉన్న ఆ వ్యక్తి టెన్షన్గా కారు దిగి పారిపోయారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది సార్. ఆ ఎవిడెన్స్ అన్ని మీకు సబ్మిట్ చేశాం. మరి చెల్లి ప్రెగ్నెంట్ అని చెప్పింది కదండి? మాకు కూడా అలాగే చెప్పింది సార్. ఆవిడ చెప్పిన అడ్రస్లో హాస్పిటల్కి వెళ్ళి క్రాస్ చెక్ చేస్తే అలాంటి పేషెంట్ అడ్మిట్ అయినట్టే లేదు సార్. ఇదంతా ఆవిడ చెప్పిన కట్టు కదా సార్. తాగి డ్రైవ్ చేయటమే తప్పు. తాగి డ్రైవ్ చేసి ఒక మనిషిని చంపిందే కాకుండా చెల్లి డెలివరీ అన్ని కట్టుకథలు చెప్పి కోర్టు టైం వేస్ట్ చేస్తావా? బుద్ధుందా నీకు? ఈ కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి తోట రాణి తాగి డ్రైవ్ చేసి మద్దాల సీనుని యాక్సిడెంట్ చేసి అతని చావుకు కారణమైందని కోర్టు నమ్ముతూ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 185, 304A ప్రకారం
6 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. మరియు శ్రీను కుటుంబానికి తోట రాణి 7 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తున్నాం. కేసు నంబర్ 13,224 ఆఫ్ 2024. ముద్దాయి మామిడాకుల రేవతి తన తండ్రి మామిడాకుల దుర్గయ్యని చంపినందుకు ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. నువ్వేనమ్మా రేవతి? నేనే సార్ రేవతి. ఏంటమ్మా కన్ని తండ్రిని చంపటం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను సార్. మా నాన్న నన్ను చదువు మానిపించి బట్టల కొట్లో నన్ను పనికి పెట్టించాడు సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్న ఏం చెయ్యడు సార్. రోజు తాగొచ్చి నన్ను మా అమ్మని కొడతాడు సార్. అందుకే చెప్పావా? లేదు సార్. మరి ఎందుకు చంపావు? ఏం చేశాడు అసలు? సార్ నేను మా అమ్మ రోజు ఏదో ఒక కష్టం చేసుకొని ఇల్లు నడుపుకుంటాం సార్. కానీ మా నాన్న నేను మా అమ్మ కష్టపడి తెచ్చిన డబ్బులతో మమ్మల్ని కొట్టి తాగుతాడు సార్. అంతేకాకుండా మేము పని చేసే చోటుకి వెళ్ళి మా ఓనర్తో గొడవ పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వమని అడుగుతాడు సార్. మాకు మా నాన్న అలా చేయడం వల్ల మాకు ఎక్కడ పని దొరికేది కాదు సార్. ఇలా అవ్వదు అని చెప్పేసి నేను వేరే ఊరు వెళ్ళి ఎవరికి తెలియకుండా పని చేసుకునేదాన్ని సార్. కానీ మా నాన్న మా అమ్మతో బలవంతంగా వ్యభిచారం చేయించి ఆ డబ్బుతో మందు తాగేవాడు సార్. నాకు ఈ విషయం తెలిసి కొన్ని రోజుల తర్వాత నేను మా ఇంటికి వచ్చి మా నాన్నని అడిగాను. అమ్మేది నాన్న అని అడిగితే మీ అమ్మ వ్యభిచారం చేస్తుందని చెప్పాడు సార్. అలా అడిగినప్పుడు నాతో గొడవ పెట్టుకున్నాడు సార్. నువ్వు కూడా వ్యభిచారం చేయాలని కొట్టి నన్ను వాతలు పెట్టాడు సార్. అలా నేను వ్యభిచారం చెయ్యను అని చెప్పానని నన్ను బాగా కొట్టేవాడు సార్. ఒకరోజు ఇంటికి ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను వాళ్ళతో వెళ్ళిపోమని చెప్పాడు సార్. నేను ఎంతకీ ఒప్పుకోకపోయేసరికల్లా మళ్ళీ నన్ను కొట్టడానికి వస్తే భయంతో మా నాన్నని వెనక్కి నెట్టేశాను సార్. వెనకకి తిరిగి చూస్తే కత్తిపీట మీద మా నాన్న మెడ తెగిపడి ఉంది సార్. ఇదంతా చూసి ఇంటికి వచ్చిన తను పారిపోయాడు సార్. మా నాన్నకి ఏమైందని దగ్గరికి వెళ్ళి చూస్తే మా నాన్న చనిపోయాడు సార్. అంతేగాని ఇదంతా నేను కావాలని చేయలేదు సార్. ఊరుకోమ్మా ఊరుకో, కోర్టులో ఏడవకూడదు. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట మామిడాకుల రేవతి తన తండ్రిని ఉద్దేశపూర్వకంగా చంపలేదని, ఆత్మరక్షణ కోసం తనని తాను రక్షించుకునే సంఘర్షణలో అలా జరిగిందని ఈ కోర్టు నమ్ముతుంది. కాబట్టి ఈ కోర్టు రేవతిపై పెట్టిన కేసును కొట్టివేస్తుంది. అలాగే రేవతికి వైద్య పరీక్షలు చేయించి తన తల్లిని కూడా ఆమెకు అప్పగించాలని పోలీసులకి ఆదేశిస్తున్నాను. చూడమ్మా రేవతి, ఈ రోజుల్లో ఒక అమ్మాయి బతకడం కత్తి మీద సాగు లాంటిది. స్త్రీకి ఇంట్లోనే రక్షణ లేదు. అలాంటప్పుడు నువ్వు ఇలా చేయటం తప్పు కాదు. మహిళలు ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ నువ్వు ఒకసారి పోలీసులను కలిసి ఉంటే మీ నాన్న మీద కూడా చర్యలు తీసుకునేవాడు. ఇక మీదట నీకు ఏ కష్టం వచ్చినా పోలీసులు చెప్పు, వాళ్ళు చూసుకుంటారు.